భగవద్బంధులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణంలో గాయత్రీ మంత్ర బీజాక్షరాలతో పదగబడిన గాయత్రీ రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 14 శ్లోకాలు వాటితో కూడుకుని ఉన్న రామకథని తెలుసుకున్నాము. కథాభాగంలో హనుమంతుల వారు 80,000 మంది రాక్షస కింకరుల్ని సంహరించారు అని చెప్పుకున్నాం. ఆ తర్వాత చైత్యప్రాసాదాన్ని, అంటే గుడి గోపురంలాగా కనిపించే ఆకారంలో ఉన్న ప్రాసాదాన్ని ధ్వంసం చేస్తారు హనుమంతుల వారు. అప్పుడు మళ్ళీ జయమంత్రాన్ని చెబుతారు. ఈ విషయం తెలుసుకున్న రావణాసురుడు జంబుమాలి, 7 మంత్రిపుత్రులు, 5 సేనాపతులు, తన కుమారుడైన అక్షకుమారుణ్ణి ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తాడు. హనుమంతుల వారు వారందరినీ సంహరిస్తారు. కోపంతో తన కుమారుణ్ణి పోగొట్టుకున్న రావణాసురుడు ఇంద్రజిత్తుని పంపిస్తాడు. చాలా అద్భుతంగా జరుగుతుంది వారిద్దరి మధ్యలో యుద్ధం. ఏం చేసినా హనుమంతుల వారికి ఏమీ అవ్వటం లేదు అని గ్రహించిన ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బ్రహ్మగారి మీద ఉన్న గౌరవంతో హనుమంతుల వారు ఆ బ్రహ్మాస్త్రానికి లొంగిపోతారు. అప్పుడు రాక్షసులందరూ కూడా ఆయన మీదకి దూకి హనుమంతుల వారిని తాళ్లతో కట్టేస్తారు. అలా చేయగానే ఆ బ్రహ్మాస్త్రానికి ఉండే పట్టు పోతుంది. బ్రహ్మాస్త్ర మంత్ర పద్ధతి తెలియక ఇలా చేశారే అని ఇంద్రజిత్తు అనుకుంటాడు. బ్రహ్మాస్త్రము నుండి విముక్తుడైన విషయం తెలియనీయలేదు హనుమంతుల వారు. అలా నిశ్చేష్టుడిగానే నటించాడు. అప్పుడు ఆ రాక్షసులందరూ కూడా హనుమంతుల వారిని గుద్దుతూ రావణ సభకి తీసుకుని వెళ్తారు. సభలో రావణాసురుడిని చూసిన హనుమ రావణాసుడి తేజస్సు రూపాన్ని చూసి అహో రూప అహో ధైర్యం అహో సత్త మహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణ యుక్తత అని అంటారు. ఈ సీతాపహరణం అనే అధర్మము చేయకుండా ఉంటే మొత్తం సురలోకానికి కూడా అధినేత అయి ఉండేవాడు ఈ రావణాసురుడు అని అనుకుంటారు హనుమంతుల వారు. హనుమంతుల వారిని చూసిన రావణాసురుడు కైలాసంలో ఉండే నంది ఈ రూపంలో వచ్చాడేమో అని అనుకుంటాడు. నువ్వు ఎవడు, నిన్ను ఎవడు పంపించాడు అని ప్రహస్తుడు అడుగుతాడు. దానికి సమాధానంగా హనుమంతుల వారు, నేను శ్రీరాముడి దూతని, సుగ్రీవుడు పంపగా వచ్చాను. నా పేరు హనుమ. రావణ, సీతమ్మని రామచంద్రస్వామికి అప్పచెప్పి నీకు తెలియకుండానే 5 తల ఆడసర్పాన్ని తెచ్చుకున్నావు లంకలోకి. నీకు నరవానరాలతో మరణం ఉండదని అనుకుంటున్నావు. శ్రీరాముడు మానవుడు, సుగ్రీవుడు వానరుడు. కాబట్టి నీ ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటావో ఆలోచించుకో రావణ. దేవతల్లో కానీ, అసురులలో కానీ, కిన్నర విద్యాధర నాగులలో కానీ విష్ణుతుల్య పరాక్రముడైన రామచంద్రస్వామి ఎదిరించి యుద్ధం చేసేవాడు ఏ కాలంలోనూ లేడు. నేను చెప్పిన మాట విను రావణ అని అంటాడు హనుమంతుల వారు. ఆ మాటలకి వచ్చిన కోపంతో వీడిని చంపేయండి అని అంటాడు రావణాసురుడు. అది విన్న విభీషణుడు దూతవధ నిషేధము ధర్మశాస్త్రం ప్రకారము అని నచ్చజెప్పుతాడు రావణాసుడికి. దానికి రావణుడు అంగీకరించి కోతికి తోకంటే ఇష్టం కాబట్టి ఆ తోకకి నిప్పు అంటించండి అని అంటాడు. అప్పుడు రాక్షసులు ఆయన తోకకి చినిగిపోయిన నూలు వస్త్రాలు కట్టి నూనెలో ముంచి నిప్పు అంటిస్తారు. ఆ లంకానగర వీధుల్లోకి తీసుకుని వెళ్తారు. ఇలా హనుమంతుల వారి తోకకి నిప్పు అంటించారు అని రాక్షస స్త్రీలు సీతమ్మ వారికి చెబుతారు. అక్కడ వస్తుంది గాయత్రీ రామాయణంలోని 15వ శ్లోకం. మంగళాభిముఖీ తస్య తదాసీన్ మహాకపే ఉపదస్తే విశాలాక్షి ప్రయతా హవ్యవాహనం. సుందరకాండ 53వ సర్గ 27వ శ్లోకం. హనుమంతుల వారికి క్షేమాన్ని కోరుకుంటూ అగ్నిదేవుడికి ప్రార్థిస్తుంది అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం. అలా ప్రార్థించగానే హనుమంతుల వారి తోకకి అంటుకున్న నిప్పు చల్లటి మంచులాగా మారిపోతుంది. వెంటనే హనుమంతుల వారు ఆ బంధాలన్నీ తెంపేసుకుని వేగంగా ఆకాశంలోకి ఎగిరిపోతారు. లంకలో ఉన్న అన్ని రాక్షస భవనాలన్నిటినీ తన తోకతో నిప్పు అంటించేస్తారు, ఒక్క విభీషణుడు ఇల్లు తప్ప. ఆ తర్వాత తన తోకని సముద్రంలో చల్లార్చుకుంటారు. అప్పుడు గుర్తుకు వస్తుంది అశోకవనంలో ఉన్న సీతమ్మ వారు కూడా అగ్నికి ఆహుతి అయిపోయిందేమో అని. కానీ సీతమ్మ ధర్మస్వరూపుడైన రాముడి భార్య, ఆమె పాతివ్రత్యమే భద్రకవచంలా ఆమెని కాపాడుతుంది అని ఆలోచిస్తారు హనుమంతుల వారు. కాబట్టి సీతమ్మకి ఏమీ జరిగి ఉండదు అని భావిస్తారు. యదాదిత్యగతం తేజో జగద్భాసేతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విధిమామకం. సూర్యుడిలో ఉన్న తేజస్సు, చంద్రుడిలో ఉన్న తేజస్సు, అగ్నిలో ఉండే తేజస్సు నా తేజస్సే అని తెలుసుకో పార్థ అని అంటాడు గీతాచార్యుడు భగవద్గీత 15వ అధ్యాయం 12వ శ్లోకంలో. సీతమ్మ వారికి ఏమీ కాలేదు అన్న విషయాన్ని హనుమంతుల వారు చరల ద్వారా వింటారు. పట్టరాని ఆనందంతో సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి త్వరలోనే రాముణ్ణి లక్ష్మణస్వామిని తీసుకుని వస్తాను, నువ్వు శోకించవద్దు అని చెప్పి అరిష్టము అనే పర్వతం మీద అధిరోహించి తన శరీరాన్ని పెంచి గాలిలోకి ఎగిరి ఎంత వేగంగా లంకలోకి వచ్చారో అంతే వేగంగా వానరులు ఉన్న దక్షిణ సముద్ర తీరం దగ్గరికి చేరుకుంటారు. ఆ చేరే సమయంలో ఒక పెద్ద ఘోష చేస్తారు. అది విన్న జాంబవంతుడు వెళ్ళిన పని సఫలీకృతం అయ్యింది అని గుర్తిస్తాడు. ఆ మహేంద్రగిరి పర్వతం మీద దిగగానే అందరూ హనుమంతుల వారి దగ్గరికి వస్తారు. దుష్టా సీత, చూడబడింది సీత అని అంటారు. సాధకుడు పరమాత్మని చూడటం కాదు, పరమాత్మే సాధకుడు చేసిన ప్రయత్నానికి ఫలితం కింద పరమాత్మే తనని తానుగా కనిపించేలా ప్రకటన అవుతాడు అన్న భావన ఇక్కడ ఉన్న అంతరార్థంలో కనిపిస్తుంది.
అప్పుడు హనుమంతుల వారు జరిగిన విషయాన్నంతా కూడా 58వ సర్గలో 170 శ్లోకాలలో వివరిస్తారు. అదంతా విన్న అంగదుడు ఇప్పుడే వెళ్ళి రావణలంకను ధ్వంసం చేసి సీతమ్మని తెచ్చుకొద్దాము అని అంటాడు. ఆ ప్రయత్నం సరికాదు అని అంటాడు జాంబవంతుడు. మనల్ని సుగ్రీవుడు కేవలం సీతమ్మని చూసే రమ్మన్నాడే తప్ప తీసుకుని రమ్మని చెప్పలేదు అని అంటాడు జాంబవంతుడు. అప్పుడు అందరూ కూడా వెంటనే సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. మధ్యలో మధువనం దగ్గర ఈ వానరులందరూ కూడా సీతమ్మ జాడ కనిపించిందన్న ఆనందంతో ఆ మధువుని సేవిస్తారు. ఆ వనాన్ని ధ్వంసం చేస్తారు. ఆ వనపాలకుడైన దదిముకుడనే వానరుడు ప్రస్రవణ పర్వతం మీదున్న సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్నంతా చెబుతాడు. అది విన్న సుగ్రీవుడు ఆనందంతో వెంటనే వారందరినీ కూడా పంపించు అని ఆజ్ఞాపిస్తాడు. ఈ విషయం దదిముకుడు చెప్పగానే అందరూ అక్కడి నుండి బయలుదేరి ఆకాశ మార్గంలో వేగంగా ప్రస్రవణ పర్వతం మీద ఉన్న రామలక్ష్మణుడి దగ్గరికి వెళ్తారు. సుగ్రీవుడికి, రాముడికి, లక్ష్మణస్వామికి నమస్కారాలు చేస్తారు. వానరులందరూ కూడా జరిగిన విషయాన్ని చెప్పేస్తూ ఉంటే ఎవరి చేత ఎలా సమాధానం చెప్పించుకోవాలో తెలిసిన రామచంద్రస్వామి సీతాదేవి ఎలా ఉంది, నా విషయంలో ఆమె అభిప్రాయం ఏమిటి అని అడుగుతాడు. దానికి వానరులందరూ కూడా తప్పుకొని హనుమంతుల వారిని ముందుకు పంపిస్తారు. నువ్వే చెప్పు అన్న భావంతో. హనుమంతుల వారు రాముడితో మాట్లాడే ముందు దక్షిణ దిక్కుకి నమస్కారం పెట్టి జరిగిన విషయాన్నంతా కూడా చెబుతారు. చూడామణిని రామచంద్రస్వామికి ఇస్తాడు. కాకాసుర వృత్తాంతం అంతా కూడా చెబుతారు హనుమంతుల వారు. ఆ చూడామణిని దగ్గరికి తీసుకున్న వెంటనే చిరం జీవిత వైదేహి యదిమాసం ధరిష్యతి న జీవేయం క్షణమపి వినా తామసితేక్షణ అని అంటాడు రామచంద్రస్వామి. సీతా, నువ్వు 1 రోజులు బతికి ఉంటే అది చిరకాలము జీవించినట్లే అని అనుకోవచ్చు. కానీ మనోహరమైన నీ నల్లని చూపులు ఉన్న జానికి లేకుండా నేను క్షణకాలము కూడా ఉండలేను అని అంటాడు. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. ఆ తర్వాత హనుమంతుల వారు సీతమ్మ వారు చెప్పిన మాటలన్నింటినీ కూడా పూసగుచ్చినట్టు రామచంద్రస్వామికి చెబుతారు. అలా చెప్పిన తర్వాత నా మాటలతో నేను సీతమ్మ వారిని ఉత్తేజపరిచాను అని చెబుతారు. తతో మయా వాగ్మి రధీన భాషిన శివాభిరిష్టావిరభిప్రసాదిత జగామశాంతం మమమైథిలాత్మజ తవాపి శోకేన తదాపి పీడిత అన్న శ్లోకంతో సుందరకాండ సమాప్తి అవుతుంది. గాయత్రీ రామాయణంలో మనం ఇంతవరకు త స వి తు వ ర ని య భ గ దే వ స ధ మ ఇక్కడ వరకు వచ్చాము. ఈ గాయత్రీ రామాయణంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడుకుని ఉన్న రామకథని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.